అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత రైతులకి ఒక నమ్మకం కలిగింది. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత రైతులకి మేలు జరుగుతుంది ఒక నమ్మకం ఈ రోజు మేము ఇవ్వగలిగినాం. మీరేం చేస్తున్నారు? శిల్పా చక్రపాణి, శిల్పా టౌన్షిప్ అని చెప్పి ఆలగడ్డలో వెంచర్ వేసి కేసీ కెనాల్ ని మొత్తం బూడ్ చేసి రైతుల్ని 7,000 ఎకరాలకి నీళ్లు రాకుండా చేస్తున్నాడు. ఆయన రైతుల కోసం కొట్లాడుతున్నాడంట. శిల్పా మోహన్ రెడ్డి కొడుకు రవి నంద్యాలలో ఇదే విధంగా శిల్పా వెంచర్ ని దాదాపుగా 100 ఎకరాలు ఆక్యుపై చేసుకొని కాలువ బూడ్ చేసి రైతులను ఇబ్బంది పెట్టి ఇంకొకరి దగ్గర రైతులను మోసం చేసి వాళ్ళు ఈ రోజు రైతుల కోసం ధర్నా చేస్తున్నారు. ఇంకొకడు ఉన్నాడు మన ఆలగడ్డలో ఎక్స్ఎమ్మెల్యే. వాళ్ళు గతంలో ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు వాళ్ళకి ఏది చేటగాల. వాళ్ళు ఏం చేస్తున్నారు? మీరు ఏమన్నా చేసుకోండి, ఆలగడ్డ నాకు కమిషన్లు ఇవ్వండి. ఇంత పెద్ద అవినీతి ఆలగడ్డలో జరుగుతుంటే కమిషన్లు తీసుకొని ఇళ్లలో కూర్చున్నారు. వాళ్ళ స్థాయి ఏంటో తెలుసా? అంగన్వాడీలో గుడ్లు కొట్టేస్తారు, అంగన్వాడీలో పిల్లలకు వచ్చే పాలు కొట్టేస్తారు. ఇది వాళ్ళ స్థాయి. సో ఎవరి స్థాయిలో వాళ్ళు అవినీతి కార్యక్రమాలు చేసుకున్నారు. ఇంకా ఏది చేతగాని వాడు మీడియా ముందు కూర్చొని ఒకరిని తిట్టడమే పని చేసుకుంటుంటాడు. వీరు తప్ప వైసీపీ నాయకులు ఎవడైనా, అసలు నాయకులు కూడా అనకూడదు వీళ్ళని, వైసీపీలో ఉన్నవాడు ఎవడైనా ఒక్కరైనా ప్రజలకి మేలు చేస్తున్నాడు గత ప్రభుత్వంలో? వైసీపీలో ఉన్నవాడు ఎవడైనా ఒక్కడైనా రైతుని బయటపడేస్తాడా? ఇబ్బందుల్లో నుంచి ఎవడు లేరు. కానీ వీళ్ళు రైతు సమస్యల గురించి మాట్లాడతారు, రైతుకు సంబంధించిన కండవాలు వేసుకుంటారు, రైతులు ధర్నాలు చేస్తారంట. వీళ్ళు నాయకులు వీళ్ళు ధర్నాలు చేస్తారు. ఈ రోజు నేను చెప్తున్నా, వైసీపీ నాయకులకు ఒకటే హెచ్చరిస్తున్నాం, చేసే అభివృద్ధి విషయంలో ఎవరైనా అడ్డుపడినా, పిచ్చి పిచ్చిగా మాట్లాడి ఆలగడ్డలో జరిగే ప్రశాంతంగా ఉన్న ఆలగడ్డని రెచ్చగొట్టి మీరు తప్పుదావ పట్టించాలని చెప్పి చూసినా మిమ్మల్ని వదిలిపెట్టే ప్రసక్తి లేదు. ఈ రోజు కంపెనీలు నమ్మకంతో ముందుకు వస్తున్నాయి. తప్పకుండా ఉద్యోగాలు వస్తాయి, రోడ్లు, కాలువలు, ఇల్లు అన్నీ వస్తాయి. దానికి తగినట్టుగా మేము కష్టపడతాం. అభివృద్ధి అంటే ఏంటో చేసి చూపిస్తాము. ఈ రోజు మీరు అవినీతి ప్రభుత్వం ఎట్లుంటో మీరు చేసి చూపించారు. అభివృద్ధి అనేది ఎట్లుంటుందో ఒక విజనరీ లీడరు ఏ విధంగా తలుచుకుంటే అప్పుల రాష్ట్రాన్ని అభివృద్ధి బాటలో నడిపిస్తాడని చంద్రబాబు నాయుడు గారు పరిగెత్తుతున్నారు. మమ్మల్ని అందరూ పరిగెత్తిస్తున్నారు. ఆల్రెడీ అధికారులు పరిగెత్తుతూనే ఉన్నారు. తప్పకుండా ఈ రాష్ట్రం బాగుపడుతుంది. మనం ముందుకు వెళ్తాము. తప్పకుండా కేంద్ర ప్రభుత్వము, పవన్ కళ్యాణ్ గారు, ఇక్కడ లోకల్ గా మనము అందరం కలిసి కూడా ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మరొకసారి సేల్ కంపెనీ వాళ్ళకి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఇంకా మీకు ఫ్యూచర్ లో ఏ ప్రాజెక్టులన్నా ఆలగడ్డని కన్సిడర్ చేయండి. వీఆర్ ఆల్ ఎడ్యుకేటెడ్, వి విల్ డెఫినెట్లీ కమ్ అవుట్ అండ్ సపోర్ట్ యూ అని చెప్పి కూడా కంపెనీ వాళ్ళకు కూడా మేము భరోసా ఇస్తూ, ముఖ్యంగా రైతులకి భరోసా ఇస్తున్నాము. మీ భూములు యాడికి పోవు, మీకు ఎక్కడ అన్యాయం జరగదు, మీకు ఏమి ఇబ్బంది ఉండదు. అన్ని విధాలుగా మీకు కంపెనీ వాళ్ళకి మధ్యలో మేము ఉండి మిమ్మల్ని ఆదుకుంటామని చెప్పి కూడా రైతులకు నేను భరోసా ఇస్తున్నానని చెప్పి కూడా సందర్భంగా తెలియజేసుకుంటూ, మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.